తెలంగాణలో కాంగ్రెస్ నిజంగా ప్రజారంజక పాలన ఇస్తుందా లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు హామీలతో మోసం చేస్తుందా? 5 times కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా, 1 time కంటెస్టెడ్ యాజ్ అన్ ఎంపీ, బట్ విక్టరీని మీరు తీసుకోలేకపోయారు. విక్టరీ పక్క పెట్టు, హిస్టరీ చేసిన తర్వాతనే సస్తా. కానీ మీకు మీరు లీడర్ అని చెప్పుకుంటే సరిపోదు ఫిరోజ్ ఖాన్ భాయ్. నేను టైం లేదు అంటే కూడా విజయ్ సాధు అన్న ½ an hour కావాలి అని మీరు అడగరు కదా. 5 సార్లు పోటీ చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో ఓటర్లు ప్రజలు ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ప్రజలకి ఏం కావాలని తెలుసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతున్నారు? కానీ వాస్తవం ఇవాళ మీ ఛానల్ ముందు చెప్తా. అధికారంలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఎంఐఎం బ్లాక్మెయిల్కి లొంగిపోవాల్సిందేనా? 100% యువర్ క్వశ్చన్ ఇస్ రైట్. ఎంఐఎం ప్రతి ఒక్క గవర్నమెంట్ దగ్గర వచ్చి వాళ్ళ కాలు కుక్కల్లాగా నాకుతారు. నువ్వు బీజేపీ బి టీం కాకపోతే, బోకస్ ఓట్లు లేకపోతే ఫ్రైడే నువ్వు ఖురాన్లో చేపెట్టు, నీ కాలు మొక్తా వస్తుంది నేను వచ్చి. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక నిక్ నేమ్తో పిలుస్తారు, ఏంటా నేమ్? తుర్కుడా కాదు, రేడియో అని పిలుస్తారు. మొన్నటి ఎన్నికల్లో మీరు గనక గెలిచి ఉంటే హోమ్ మినిస్టర్ అయ్యి ఉండేవారు అనేటువంటిది నాకు చాలామంది చెప్పారు, నిజమేనా? 100%. ఎప్పుడు కూడా సీనియర్లు కలిస్తే నాకు ఒకటే చెప్పేది, ఏం ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డిది నాకుతున్నావా, వాడే నీకు పులి, వాడే నీకు పులి, వాడే నీకు ముఖ్యమంత్రి అని పరిశాని నాకు పెట్టేది. కానీ నేను ఒక్కటే మాట చెప్పేది, అన్నా మీరు అందరు పులిలు, కానీ మా పెద్ద పులి రేవంత్ రెడ్డి. ఏం మందు పెట్టిండు మీ సీఎం సాబ్ నీకు? మాట్లాడితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను ఇవాళ మీ ఛానల్కి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి 15 years ఉంటాడు, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి. సే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేశాడా, నడి రోడ్డుకి మిమ్మల్ని ఇచ్చాడా? ఎంఐఎంది ఒక వికెట్ తీయాలి అని రాహుల్ గాంధీకి ఉన్నది, ఆ వికెట్ నువ్వే తీయవచ్చు. బీఆర్ఎస్ని ఎలాగైనా తెలంగాణలో ఖతం చేసి మీ ఫైట్ బీజేపీతో పెట్టుకోవాలనుకుంటున్నారా, ఎంఐఎంతో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఏ ఎంఐఎం ఎవరు? ఆ లంగా పార్టీ, ఆ ఓల్డ్ సిటీ పార్టీ, ఆ 7 seats పార్టీ, దానికి మీరు ఇంత పెద్దగా ఎందుకు? ఇస్లాం పేరు తీసుకొని గడ్డం షెర్వానీ వేసుకొని టోపీ వేసుకొని అందరికీ దోచుకొని తింటారు. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి జపం చేస్తున్నటువంటి ఫిరోజ్ ఖాన్కు అదే రేవంత్ రెడ్డి ఏ న్యాయం చేయకపోతే కాంగ్రెస్లో ఉంటారా, గుడ్ బై చెప్పేస్తారా?